హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనదే వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో పూల్ మఖానా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ ప్రాసెస్, కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక మూకుడిని పొయ్యి మీద ఉంచుకొని దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పూల్ మఖానాని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూల్ మఖానా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇవి కొంచెం వేడిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా చక్కగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మెతి వేసుకోవాలి. కసూరి మెతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మఖానాను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మఖానా వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు దీన్ని ఉడికిస్తే మఖానా పూర్తిగా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ బాగోదు. ఆ తర్వాత దీంట్లోకి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పూల్ మఖానా కర్రీ చాలా టేస్టీగా, ఇంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.